సార్ ధమాకా సక్సెస్ ఏంటి సార్? అంటే విచిత్రమైన సబ్జెక్ట్ అది. మీరేమో రెమ్యూనరేషన్ పెద్దగా రాలేదంటారు, కొంతమంది ఏమో అది ఓన్లీ పాటలకి లేకపోతే శ్రీలీల అకౌంట్లో వేసేస్తారు. మీకు ఇవ్వరా సక్సెస్, రవితేజ గారికి ఇవ్వరు, పాటల వల్ల శ్రీలీల వల్ల అంటారు. ఏం లేదు సార్, రవితేజ గారికి ఒక ధమాకా ఆయన లైఫ్లో తీసిన సినిమాల్లో ది బెస్ట్ హిట్ కమర్షియల్. ఈరోజు కూడా మన నన్ను ఇందాకలే చెప్పాను 100 కోట్ల డైరెక్టర్ అంటున్నారంటే ఆ హిట్టే కదా, దానివల్లే కదా అంటుంది. పేరు మాత్రం వచ్చింది అలాగా. అంతే కదా సార్. శ్రీలీల గారు ఏంటంటే ఆ తర్వాత ఆమెకి ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చి ఒకేసారి పెద్ద పెద్ద స్టార్స్తో 1 by 1 వచ్చేసి ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు ఆవిడ. అందువల్ల ఆవిడ బయటకు బాగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి మంచిదే. ఒక సినిమా ఇంతమందికి ఇన్ని విధాలుగా ఒక ఏమంటారు ఒక పుషప్ ఇచ్చింది కదా సార్. సో ఏంటి సార్ అంటే మళ్ళా రవితేజ గారి తర్వాత ఇంకా పెద్ద హీరో ఎవరో ఒకరిని పట్టుకుంటారని చెప్తే ఏంటిది? అదే మంచి క్వశ్చన్. అది నేను అందరూ అలాగే అంటారు. అంటే సందీప్ కిషన్ నేను తక్కువ చేయడం కాదులే కానీ మన సినిమా భాష ఇది. ఇంకా మాకు సందీప్ గారు ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి సినిమా అడుగుతున్నారు సార్, అడుగుతూ ఉన్నారు. నేను సందీప్ గారు అడిగితే కరెక్ట్గా స్టోరీ కూడా వచ్చి చెప్పారు. అదే ఇప్పుడేమో ఆయన పాపం ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు చేద్దాం ఓ సినిమా అన్న ఉద్దేశంతో నేను చేస్తాను సందీప్, యూ డోంట్ వరీ, మనం చేద్దాం సినిమా చేద్దాం అనేసి చెప్పా. అంతే, ఇది జస్ట్ ఒక మంచి హెల్తీ బాండింగ్ అంతే. ఓకే. సో నెక్స్ట్ ఏంటి సార్? ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్గా మనం ఇప్పుడు 100% ఇప్పుడైతే మైత్రి మూవీస్కి చెయ్యాలి. పాప రవి గారు, నవీన్ గారు పాపం చాలా నాకు ఇప్పుడు ఎన్నోసార్లు క్షమించారు వాళ్ళు. ఇంకా అదొకటి చేయాలి సార్. తర్వాత మన వైష్ణవ్ కృష్ణ గారు, దిల్ రాజు గారు వాళ్ళు కలిపి ఒకటి చేయాలి. ఈ 2 మెయిన్ సైన్ చేసినవి ఉన్నాయి. ఇంక పాతవే ఇంకా ఇవి చెయ్యాలి. ఫస్ట్ ఒంటరిగా చేస్తారా లేకపోతే జంటగా చేస్తారా? ఏదైనా పర్లేదు. ప్రసన్న గారు కలిసెట్ అయితే ప్రసన్న గారు, బయట కలిసెట్ అయితే బయటది, లేదా నేనే ఒక కథ నాకేమైనా ఐడియా వస్తే ఇది ఎలాగైనా పర్లేదు. దానిలో ఎలాగే చేయాలని రూల్స్ ఏం లేవు, నాకు నచ్చితే చాలు. సో ప్రొడ్యూసర్గా కూడా ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు. అంటే ఏం లేదు సార్, ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది. కొన్ని సినిమాలు మనం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు కొన్ని కథలు రాసుకుంటాం, ఈ సినిమాలు చేద్దామని. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనకంటూ ఇప్పుడు మీరే అన్నారు రవితేజ గారి తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇలాంటి కోరికలు ఎన్ని కలుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు 100 కోట్లు అంటే నెక్స్ట్ 200 కోట్ల సినిమా చేయాలి, లేదా ఇలా కావాలి. మనం మళ్ళీ కొన్ని కాన్సెప్ట్లు మనకు నచ్చుతాయి, కానీ అది ఒక 3 కోట్లు 4 కోట్లు చేసే సినిమా అది మనం చేద్దామంటే థింగ్స్ సపోర్ట్ చేయవు. అప్పుడు ఏం చేయాలి, ఆ కోరికలన్నీ ఇలా తీర్చుకుంటున్నా. ఒక చిన్న ఎన్ఎన్ఏ ప్లాట్ఫామ్ పెట్టి ఫ్రెండ్స్ ఉన్నారు ఇన్వెస్టర్స్, వాళ్ళు ఎవరో కొంచెం పెట్టుకోగలరు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నేను వద్దు ఇండస్ట్రీకి రావద్దు అంటున్నా. కొంతమంది ఇండస్ట్రీకి రావద్దన్నా సరే వినట్లేదు. లేదు నువ్వు సక్సెస్ అవ్వలేదా అని మళ్ళీ రివర్స్లో నన్నే అడుగుతుంటే సరేలేరా రండ్రా అని చెప్పి అలా కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా మంచి ఇంట్రెస్టింగ్ నాకు నచ్చితే అరే ఇది బాగుంది అని అనుకుంటే ఓకే, ఒక చిన్న బడ్జెట్లో ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను అంతే. కొత్త వాళ్ళ కోసం నేను బయట ఉండి సూపర్వైజింగ్ చేసుకుంటాను, ప్రతిదీ చూసుకుంటాను. షూటింగ్లో ఇన్వాల్వ్ అవ్వను కానీ రైటింగ్ స్టేజ్ నుండి గైడెన్స్ ఇస్తాను, ఎడిటింగ్లో కూర్చుంటాను అంతే. మిగిలినంతా పాప వాళ్ళే చేసుకుంటారు చక్కగా. అలాగే ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది చౌర్యపాఠం, రేపు April 18th రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి అనకాపల్లి అనే టైటిల్తో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, 50% షూటింగ్ అయింది, అవుతుంది ఇంకా. సో మీ అనకాపల్లికి ఒక ట్రిబ్యూట్ అనమాట. మరి సొంతూరికి కొంచెం ఉంటుంది కదా సార్. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. మంచి మనిషి మీరు. మీకు మంచి హిట్ వచ్చి మీకు నిజంగానే 100 కోట్లు రావాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడో ఒక రోజు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ 100 కోట్లు చేరాలని చేస్తూ ఆ రోజు నేను ఏమైనా విల్లా కొనుక్కుంటే మిమ్మల్ని ప్రవేశానికి వస్తాను.